ఫార్ అంటే దూరము, రెస్ట్ విశ్రాంతికి దూరమైంది ఫారెస్ట్. ఇప్పుడు 24 అవర్స్ ఆన్ డ్యూటీ సార్. డే అండ్ నైట్ ఇక్కడే పడి ఉంటాము చూసుకుంటా జంతువుల మధ్యలో. అందుకే ఫారెస్ట్ అంటే అడవి కాదు, ఫార్ అంటే రెస్ట్కు దూరైంది ఫారెస్ట్. ఏం కోరుకోలేమ్మా. అహోబిలం మెయిన్ టెంపుల్ దర్శనానికి వచ్చాము. హలో అండి, వెల్కమ్ టు బండితీరా మామ. నేను ఇంతకుముందు పెట్టిన వీడియో ఏదైతే ఉందో మన పావన నరసింహస్వామి టెంపుల్ ఆఫ్ రోడ్ వీడియో, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. సో ఇప్పుడు దాని సెకండ్ పార్ట్ ఏదైతే మేము తర్వాత టెంపుల్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసామో, సో బేసికలీ ఈ వ్లాగ్లో మీకు అహోబిలం టెంపుల్ తర్వాత యాగంటి టెంపుల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ వ్లాగ్ చాలా బాగా వచ్చిందండి. సో వ్లాగ్ మొత్తం చూడండి. మంచి మంచి డ్రోన్ ఫుటేజెస్ క్యాప్చర్ చేసాము టెంపుల్స్వి. సో ఆ రోజు రైడ్ అయిపోయిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయామండి. ఒళ్ళంతా పిప్పి అయిపోయింది కాబట్టి హోటల్ రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని నైట్ మంచిగా మేము క్యాంప్ ఫైర్ వేసుకొని రిలాక్స్ అయ్యాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ కలుద్దాము అండ్ మన రైడ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అహోబిలం. సో నైట్ క్యాంప్ ఫైర్ వేసుకొని రిలాక్స్ అయిన తర్వాత మార్నింగ్ కూడా చాలా చల్లగా ఉంది. సో ఆ చలిలో ఇలా కట్టెల పొయ్యి దగ్గర ఈవిడ మాకు దోశలేస్తూ కనిపించారు. సో ఇంకెందుకు లేట్ అని చెప్పేసి ఒక పట్టు పట్టి ఎంజాయ్ చేసాం. బట్ ట్రస్ట్ మీ, అమేజింగ్ టేస్ట్ అండి. ఆ పెంక మీద కాల్చడం వల్ల, లేకపోతే మరి ఆ కట్టెల పొయ్యి వల్ల, లేకపోతే ఆ దోశ బ్యాటర్ తెలియదు, కానీ ఈ ఇయర్లో నేను తిన్న దోశలో ది బెస్ట్ దోశ అని చెప్పొచ్చు. Good morning guys, we are heading to అహోబిలం Ahobilam temple for darshanam. అహోబిలంలో మీకు చూడడానికి చాలా ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ అహోబిలం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే కనీసము ఒక 3 నుంచి 4 రోజులు అయితే కావాలి. ఎందుకంటే నవనరసింహుల దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాత ఎగువ అహోబిలము దిగువ అహోబిలము కూడా దర్శనం చేసుకోవాలి. సో మాకు టైం సరిపోక మేము దిగువ అహోబిలంలో టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత యాగంటికి బయలుదేరి అలాగే హైదరాబాద్ వద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాము. సో అందుకని దిగువ అహోబిలంలో ఉన్న ఈ అద్భుతమైన టెంపుల్కి వచ్చాము. అహోబిలం మెయిన్ టెంపుల్ దర్శనానికి వచ్చాము. టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది అసలు. సో మీకు కూడా చూపిస్తాను, గోపురం అవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో.
నమో నారసింహాయ. ఎక్కడ విన్నా ఇదే మంత్రం. ఈ గుడి బయట నుంచి ఎంత అందంగా ఉందో లోపల నుంచి అంత గ్రాండ్గా ఉంది. ఎందుకంటే ఆ శిల్పకళ చూసారా? అద్భుతమైన శిల్పకళతో లోపల కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది ఈ గుడి. ఈ గుడిని విజయనగర సామ్రాజ్యం టైంలో కట్టించారని చెప్పేసి మన చరిత్ర చెప్తుంది. విజయనగర సామ్రాజ్యం అంటే మనందరికీ గుర్తొచ్చేది ది గ్రేట్ శ్రీకృష్ణదేవరాయ. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అండి, నిజంగా. ఎందుకంటే మన పూర్వీకులకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి ఇలాంటి కట్టడాలు మనకి ఇచ్చినందుకు. ఆ టైంలో ఏ టెక్నాలజీ ఉంది చెప్పండి? అండ్ ఇవన్నీ కూడా సింగిల్ స్టోన్ మీద చెక్కినవి. ఒక్క తప్పు వెయిట్ పడినా కూడా మొత్తం కన్స్ట్రక్షన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ చెక్కడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఫైనల్లీ లోపల నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చాం. బయటకు వస్తుంటే అబ్జర్వ్ చేసాము, ఈ టెంపుల్ ఎంట్రన్స్లో అటు ఇటు బల్లులు ఉన్నాయి. మీకు ఎందుకు ఉన్నాయో తెలిస్తే కమెంట్ చేయండి. ఎలా అనిపించిందండి అహోబిల టెంపుల్ దర్శనం? నాకైతే ఇది లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది. అండ్ డెఫినెట్గా ఇయర్లీ ఒక్కసారైనా ఇక్కడికి వచ్చే ప్లాన్ చేస్తాను. మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో అహోబిలం ప్లాన్ చేయండి. సో ఇక్కడి నుంచి మేము అన్నప్రసాదం స్వీకరించి అదేనండి లంచ్ చేసి మేము మళ్ళీ మా రైడ్ ఏదైతే ఉందో యాగంటికి స్టార్ట్ చేసాం అనమాట. సో అహోబిలం నుంచి యాగంటి ఆల్మోస్ట్ ఒక 70-75 కిలోమీటర్స్ ఉంటుంది. రైడ్ కూడా చాలా అందంగా ఉంటుందని చాలామంది చెప్పారు నాకు, వెళ్ళే లొకేషన్ అంతా కూడా. సో చూద్దాం పదండి ఎలా ఉంటుంది. రైట్ సైడ్ ఒక కోట కనిపిస్తుంది కదా, ఇక్కడే అరుంధతి మూవీ షూట్ చేసింది. అలా కొంచెం ముందుకు వచ్చాక మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే ఫస్ట్ టైం మనకి యాగంటి వెల్కమ్ కమాన్ ఏదైతే ఉందో కమాన్ కనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి విలేజెస్లో నుంచి. సడన్గా ల్యాండ్స్కేప్ కూడా చాలా డిఫరెంట్గా మారడం మనం గమనిస్తాం. సో యాగంటి ఉండే ఏరియా ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మంచి రాకీ టెరెన్లో ఉంటుంది. సో ఆల్ ఆఫ్ సడన్ కొంచెం మనకి ల్యాండ్స్కేప్ చేంజ్ అవ్వడం, దూరంలో మనకి కొండలు కనిపించడం ఇలాంటివి కనిపిస్తాయి. సో ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాము. సో యాగంటి టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. చూడండి చుట్టూ కొండలు ఎలా కనిపిస్తున్నాయో. అండ్ ఇది వచ్చేసి మనకి యాగంటి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. हर टेंपल में मोबाइल और कैमरा प्रोहिबिटेड रहता है. इधर देखो ये टेंपल में संतूर और क्लिनिक प्लेस और प्रोहिबिटेड है. कर रहे हैं. మనం ఇప్పుడు యాగంటి వచ్చాము, యాగంటి కోనేరులో ఉన్నాము. ఇక్కడ ఎనర్జీ వైబ్ అంతా వేరే లెవెల్ ఉంది. అసలు చూడండి అక్కడ కోనేరు చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి జనాలు కూడా ఫుల్ ఆన్ యాక్టివ్ ఉన్నారు. అండ్ చూడండి దూకుతూనే ఉన్నారు నాన్ స్టాప్.
ఇది యాగంటి టెంపుల్ మీరు చూస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి దేవస్థానము. పుష్ప 2 మూవీలో ఈ లొకేషన్ చూసుంటారు మీరు. ఇందాక ఆకాశ దీపం అని చెప్పాం కదా, ఆ పైన కనిపిస్తుంది చూడండి, ఆ పైన కనిపిస్తుంది, అక్కడికి ఎక్కి వెలిగిస్తారు. అగస్త్యుల వారు ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటుంటే కాకాసురు రాక్షసులు వచ్చి కావని గందరగోళం చేస్తే అగస్త్యుల వారి యొక్క తపస్సు భంగం కలిగింది. అందువల్ల అగస్త్యుల వారు శాపం ఇచ్చారు. మా యొక్క క్షేత్రంలో శనేశ్వరులు లాంటి వాహనం కాకి రాకూడదని శాపం ఇచ్చారు. ఆనాటి నుంచి ఈనాడు వరకు ఆలయంలో కాకి కానీ నవగ్రహ స్థాపన లేనందువల్ల గుడికి ఎనికిబాగా ఒక ఆకాశ దీప పర్వతం ఉంది. ఆ దీపాన్ని వెలిగిస్తే ఏనాడు శనిదోషం తొలగిపోతుందని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ దీపాన్ని వెలియడం జరుగుతుంది. అన్ని సంకల్ప ఫలితాలు ఫలిస్తాయని భక్తుల నమ్మకంతో ఈ యొక్క క్షేత్రంలో దీపం వెలుగుతున్నది. ఆలయ అర్చకుడు టి చంద్రశేఖర్. థ్యాంక్ యూ అండి. ఆకాశ దీపం గురించి చెప్పాం కదా, ఆకాశ దీపం వెలిగించాలంటే పైకి ఎక్కాలి. ఆ పైకి ఎక్కేది ఆయనే పైకి ఎక్కి దీపం అనేది వెలిగిస్తారంట. సో ఎప్పుడెప్పుడు వెలిగిస్తారు స్వామి దీపం? అది ఒక నెలలో వచ్చేసి సోమవారము, పౌర్ణమి, ఏకాదశి, మహాశివరాత్రి, అమావాస్య. ఎంతసేపు పడుతుంది మీకు పైకి ఎక్కడానికి? 1 గంట పడుతుంది. గంట సేపు పడుతుందా? మరి ఏం పట్టుకోవడం కూడా ఏం నిలువుగా ఉంది కదా, ఎట్లా ఎక్కుతారు అది? అంటే న్యాచురల్గా పాకుంటూ పోయి వెలిగించి రావాలి. అంటే ఎక్కాలంటే పాక్కుంటూనే ఎక్కాలి, అది పాకుంటూ వెళ్ళాలి. దైవ సంకల్పం. ఇట్లా పైకి ఎక్కి ఇలా పైకి ఎక్కి వెలిగిస్తారండి. సో ఇప్పుడు యాగంటి టెంపుల్లో ఉన్నాం కదా మనం. యాగంటి అంటే మనకి బాగా ఫస్ట్ గుర్తొచ్చేది యాగంటి బసవన్న. సో యాగంటి బసవన్నని చూద్దాం రండి. యాగంటి బసవన్న ఇది యాగంటి బసవన్న.
అమ్మగారి పేరు యాగంటి బసవ ఎంతకంత పెరిగి కళ్యాణ కాళ్ళ దివి రంకలేస్తారని ఆయన ఇవ్వండి. సంవత్సరానికి 20 సంవత్సరాలు ఉంగరం పెడతారండి స్వామివారు. సంవత్సరానికి ఒక అంగుళం, 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతారు. సంవత్సరానికి ఒక తరంపం పెరుగుతారండి. అది ఇక్కడ చాలా బాగున్నాడండి యాగంటి బసవన్న. ఇది ఎప్పటి నుంచో నాకు డ్రీము, యాగంటి రావాలి, యాగంటి బసవన్నని చూడాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ ఇవాళ కుదిరింది. మనకు ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ పాటు. ఇక్కడ మీరు చూస్తున్నారు నంది చెవులో, బసవన్న చెవులో మన కోరికలు అని చెప్పుకుంటే అది డైరెక్ట్గా శివయ్యకి చేరుస్తాడు నంది అని. సో అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు మన బసవన్న చెవులో చెప్పడం చూస్తున్నారు. మహిదర్, నీకు ఎలా అనిపిస్తుంది యాగంటి బసవన్నని చూస్తే? అస్సలు నేను అనుకోనే లేదు ఈ ట్రిప్. నేను వస్తాను, ఇలా బసవన్నను ముట్టుకుంటాను. అసలు నాకు ఇది పట్టుకోగానే ఏదో ఒక కైండ్ ఆఫ్ స్పర్శ ఐ కెన్ ఫీల్ కదా. అండ్ ఇలాగా బసవన్న చెవులో మొక్కుకున్న తర్వాత మనం మళ్ళా మహాశివుడిని కోరుకోవాలి. ఎందుకంటే ఆయన అగ్రి చేసిన తర్వాతనే ఈయన వెళ్ళి ఆ విషయాన్ని ఆయనకు చేరదీస్తేనే ఆ కోరిక నెరవేరుతుందని మన హిందువుల ధర్మంలో ఉన్న నమ్మకాలు. సో ఇప్పుడు నేను అదే చేయబోతున్నా. అండ్ ఐ వాజ్ ఫీలింగ్ సో యాంగ్జైటీ అండ్ ఎంతో ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్లేస్కి రావడం. సో అలా అహోబిలము తర్వాత యాగంటి కూడా దర్శనం చేసుకొని మేము ఇంకా హైదరాబాద్కి బయలుదేరాం. టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అయింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ నైట్ కల్లా మేము హైదరాబాద్ రీచ్ అవుదామని చెప్పి మా ప్లాన్. కానీ యాగంటి నుంచి బయలుదేరిన తర్వాత ఇంకంతా హైవేనే ఉంటుంది అని అనుకుంటున్న మాకు ఒక సర్ప్రైజ్ వచ్చిందండి. సో యాగంటి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఘాట్ రోడ్ ఎక్కి వెళ్ళాలి. అండ్ ఆ ఘాట్ రోడ్ మీద నుంచి వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు యాగంటి నుంచి హైదరాబాద్ రూట్లో ఉన్నాము. ఇలా మొత్తం ఒక బ్యూటిఫుల్ కర్వ్, మంచి అప్హిల్ రూట్ ఉంది. ఆ రూట్లో వచ్చాము. అక్కడ కనిపించేదంతా మీకు యాగంటి టెంపుల్. అండ్ అక్కడ అది ఆకాశ దీపం. అమేజింగ్ ల్యాండ్స్కేప్. డెఫినెట్లీ ప్రతి రైడర్ని ఇక్కడికి మేము రైడ్కి రమ్మని చెప్పి మేము రిఫర్ చేస్తాం. సో ఫైనల్లీ మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి నైట్ 12-12:30 అయింది. బేతంచెర్ల మీద నుంచి వయా కర్నూలు మేము హైదరాబాద్ రీచ్ అయ్యాము. కానీ హైదరాబాద్ రీచ్ అవుతుంటే దగ్గరలో చలి ఏ రేంజ్లో ఉందంటే ఒక్కొక్కడికి చుక్కలు కనపడ్డాయి. మీరే చూడండి. వర్షం వచ్చి చలి ఫిట్టింగ్స్
వీడియో నచ్చిందనుకుంటా, ఇంకెందుకు లేట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, బండి తీరా మామ.